ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునితో సంబంధం కలిగి దేవుని రాజ్య వారసులుగా ఉండాలని, ఆయన తిరిగి రెండవసారి ఈ లోకమునకు రాకముందు మనము అందరము సిద్ధపాటు కలిగి ఉండాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలనే ఉద్దేశంతో మీ అందరికీ మధ్యాహ్న కాల సమయమున వాక్యమును అందిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, జగడములు కలహములు ఎందుకు వస్తాయి? ఓర్పు లేనప్పుడు, సహనము లేనప్పుడు, తగ్గింపు స్వభావము లేనప్పుడు, ఎదుట వారిని ఎదుగుదల వారం లేనప్పుడు, మనము పొందలేనిది ఇతరులు పొందినప్పుడు మనకు అసూయ వస్తుంది. మరియు ధనము అధికముగా ఉన్నప్పుడు గర్వము వస్తుంది. దేవుని భయము లేని వారికి కొందరికి చెడు క్రియలు చేయాలని ఆలోచనలు వస్తాయి. అక్రమములు జరిగించాలనే ఆలోచనలతో, మోసం చేయాలనే ఆలోచనలతో మాట్లాడుతూ ఉంటారు. వీరికి యథార్థవంతులు అంటే గిట్టదు. అమాయకులను దోచుకోవాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి వారి వలన కూడా కలహములు వస్తూ ఉంటాయి. దేవుని భయము కలిగిన వారు జ్ఞానవంతులు, బుద్ధివంతులు అయితే వారితో తర్కించకుండా వెంటనే వారి యొద్ద నుండి తొలగిపోవటం మంచిది. ఈ కలహము అనేది ఏటుగట్టు నుండి వచ్చు నీటి ఓట వంటిది. అది క్రమేపీ పెద్దదై మనకు నష్టము చేకూరుస్తుంది, అవమానం పరుస్తుంది, గాయపరుస్తుంది, దుఃఖపరుస్తుంది. చివరకు మనలను దేవునితో సంబంధము లేకుండా చేస్తుంది. కావున ప్రియులారా, దేవుని యందున్న వారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు, వాక్యానుసారంగా జీవించేవారు ఇటువంటి వారికి చాలా దూరంగా ఉండాలి. మనము సహనము కోల్పోకూడదు. శత్రువులను కూడా మిత్రులుగా చూడాలి. వారు మన మీద ఎంతగా నిందలు వేసినా సరే తిరిగి వారితో ఏమీ తర్కించవద్దు. ఎందుచేతనగా వారు అపవాది సంబంధులు. దేవుని భయం లేని వారు మూర్ఖులు, దుర్మార్గులు గనుక వారితో కలహమును విడిచి వెళ్ళటం చాలా శ్రేష్టము. దేవుని బిడ్డలైన వారు మౌనము దాల్చి వారి యొద్ద నుండి తొలగిపోవట ఎంతో దీవెన, ఆశీర్వాదకరము. ప్రియ సహోదర సహోదరి, దేవుని యందున్న వారు, దేవుని బిడ్డలైన వారు ప్రతి ఒక్కరూ తగ్గింపు మనసు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, దీనత్వము కలిగి ఉండాలి, మౌనము కలిగి ఉండాలి. మనము ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తామో, ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవిస్తామో, ఆ దేవాది దేవుడు మన పక్షమున నిలబడి ఉంటారు. మన పక్షమున వ్యాజ్యమాడు దేవుడు శత్రువులను కూడా సిగ్గుపరచగలరు. చివరకు వారు చేసింది తప్పు అని తెలుసుకొని మనలను క్షమాపణ అడుగుదురు. కావున ప్రియులారా, క్రైస్తవులైన మనము సహనం కలిగి ఉండాలి. మన ప్రేమను ఇతరులకు తెలియజేయాలి. దేవుడు ప్రేమస్వరూపి గనుక ఆయన బాటలో ఆయన వెంట నడుద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు.
అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ, వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ, వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాడు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.